హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి కమ్మటి రుచితో పాటు మెత్తటి దూది లాంటి దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ దోశలు కనుక ఒక్కసారి రుచి చూసారంటే అండి ఒక్కటి తినే చోట 4 తింటారు. అంత రుచిగా అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఈ మెజర్మెంట్స్తో కానీ చేశారంటే దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ఇక్కడ నేను 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నా అండి. అవే దోశల బియ్యం అని కానీ అంటారు కదా, సో అవి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇంకా అర గ్లాసుకు గాను మినప్పప్పు తీసుకుంటున్నా అండి. ఇవి మామూలుగా 2కి అరకప్పు సరిపోతుంది మినప్పప్పు అనేది. 1.5 స్పూన్ శనగపప్పు తీసుకుంటున్నా అండి. ఈ శనగపప్పు వల్లే మనకి కమ్మటి రుచి వస్తుంది మనకు దోశల్లోకి. ఇంకొక అర టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నా అండి. ఇంకా ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి ఇది అటుకులు అండి. 1 కప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ అటుకులు మనకు 1 కప్పు సరిపోతుందండి 2 గ్లాసుల బియ్యానికి గాను. ఇంకా ఎక్కువ వేసుకుంటే మనకి దోశ అనేది కరెక్ట్గా రాదు. సో 1 కప్పు సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని 1కి 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే రేషన్ బియ్యంలో మనకి డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ అటుకులు నేను వీటితో పాటు కలపడం లేదండి. ఎందుకంటే మనం నీళ్ళు వంచేటప్పుడు అటుకులు కానీ పడిపోతాయి. సో అవి సపరేట్గా వాష్ చేసి ఉంచాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తరువాత పక్కన నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి ఇందులో కలుపుకుందాము. ఇవి మనకు వాటర్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వాష్ చేసుకోవాలండి. అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఇవి టైం లేదనుకుంటే మినిమం 4 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టాల్సి ఉంటుంది. సో చూసారా, ఒక 6 గంటలు బాగా నానిన తర్వాత బియ్యము అటుకులు అనేవి బాగా మెత్తబడ్డాయి, మనకి బాగా నానినాయి అన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బియ్యము పప్పు అవి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మనం వెన్నెలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, మెత్తగా అయింది కదా, బాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెమైనా పలుకున్నా కానీ పిండి అనేది మనకి సరిగ్గా పొంగదనమాట. సో వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అంత పిండి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మినిమం 6-7 గంటలైనా పులవ పెట్టుకోవాలండి పిండిని మనము. సో అప్పుడే బాగా పులుస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, 7 గంటల తర్వాత పిండి అనేది బాగా పులిసింది. చూసారా, ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటేనే మనకి దోశ అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది మెయిన్. మనకి పిండి అనేది ఇలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వాలన్నమాట. మనకి దోశ అయినా ఇడ్లీ అయినా మెత్తగా రావాలంటే. సో చూసారా, ఇలా ఇక్కడ మనకు పిండి కానీ బాగా ఫ్లఫీగా ఉంది కదా. సో ఇప్పుడు మనం పిండి కలిపేటప్పుడు ఎలా పడితే అలా కలపకూడదండి, ఒకే డైరెక్షన్లో కలపాలన్నమాట. అప్పుడే మనకి దోశలు అనేవి బాగా వస్తాయి. ఎలా పడితే అలా కలిపితే మనకి ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో మనకి ఎంత కావాలో అంత పిండి పక్కకు తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూసారా, ఒకే డైరెక్షన్లో కలపాలి. సో మనకి దోశకి పిండి ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. దోశ కోసం పెనం వేడి చేసుకున్నానండి. వేడి చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ టవల్తో కానీ ఒకసారి తుడుచుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి పెనానికి వేడి అనేది ఈవెన్గా ఉంటుందండి, పెనం అంతా. సో ఇప్పుడు దోశ వేసుకుందాము. సో చూసారా, మనకి దోశ వేసేటప్పుడే ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాయి. అలా హోల్స్ అనేవి ఫామ్ అయితే దోశ మెత్తగా వస్తుంది, మన కాటన్ టైప్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకో పక్కకి తిప్పుకుందాము దోశని. చూసారా, మంచి కలర్ కానీ వచ్చిందనమాట. అంతే అండి, మన దోశ రెడీ. ఇది మనకి దోశ కాల్చేటప్పుడే మనకు కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఆ వాసనకి 1కి 4 తింటారు, అంత రుచిగా ఉంటాయి దోశ. కానీ ఇలాగే మిగతా దోశలన్నీ వేసుకుందాము. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మెజర్మెంట్స్ అండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. బియ్యం ఎక్కువైనా గట్టిగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. లేదా అటుకులు ఎక్కువైనా మనకి దోశ అనేది మరీ సాఫ్ట్గా వస్తుంది, మనకి తిప్పని కానీ కుదరదు. సో అది గుర్తుపెట్టుకోండి. అంతే అండి, మన టేస్టీ దోశలు రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూసారా, దోశలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
మొత్తం ఒక 2 ముద్దల్లో తినేయొచ్చు అనమాట. అంత సాఫ్ట్‌గా ఉన్నాయి. తినేటప్పుడుగా అలా కమ్మటి రుచి వస్తుందనమాట దోసల్లో. సో, మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.